హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? మనం మామూలుగా చాట్ బండ్లలో తినే బఠానీ చాట్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం కడాయి వేడి చేసుకుని దీంట్లో 2 స్పూన్ల నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు వేసి చక్కగా వేయించుకోండి. తర్వాత దీంట్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి 3 కలిపి పేస్ట్ చేసుకున్నాను. అది దీంట్లో వేసేసాను. నేను ముందు రోజు నైటే గ్రీన్ పీస్ మామూలు మన బఠానీలు అయితే నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోండి, ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒక అర చెంచా కారం వేసుకుని దీన్ని బాగా కలుపుకుని ఇది బాగా కొంచెం మసాలాలన్నీ వేగిపోయాక మనం ఒక అరకప్పు నీళ్లు పోసుకుని దీన్ని ఉడికించుకుందాం. నూనె మొత్తం పైకి తేలే వరకు దీన్ని అయితే వేయించుకోవాలి. మసాలాలన్నీ బాగా వేగాలి. ఈలోగా మనం గ్రీన్ పీస్ అయితే ముందుగా నేను ఉడికించేసి పెట్టుకున్నానండి. అవి 1 కప్పు దీంట్లో వేసేసాను. తర్వాత బాగా సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేశాను. తర్వాత ఒక అరకప్పు ఉడికించిన బఠానీలు అయితే నేను మిక్సీకి వేసి పెట్టుకున్నాను. అది కూడా దీంట్లో ఇప్పుడు వేసేసాను. మనకేంటంటే కొంచెం థిక్గా గ్రేవీ రావడానికి కోసం అయితే ఈ బఠానీలు మిక్సీకి వేసి వేసుకోండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని వేసేసాక బాగా ఒక 2 కప్పులు నీళ్లు పోసుకోండి. మనం వేయగానే చిక్కబడిపోతాయి కాబట్టి 2 కప్పులు నీళ్లు వేసుకుంటే కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఉంటుంది. దీన్ని మరో 5 నిమిషాలు చక్కగా ఉడికించుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలతోటి ఎంజాయ్ చేస్తే బఠానీ చాట్ అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.